హాయ్ అండి అందరికీ. నైటీతో డ్రెస్ కటింగ్ అయితే చూపించాను కదా, చాలామంది చూసారు ఆ వీడియో. అయితే ఇప్పుడు అదే కటింగ్ చేసిన డ్రెస్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది. కాటన్ నైటీ కాబట్టి మనం లైనింగ్ అనేది యూజ్ చేయలేదండి, మామూలుగానే స్టిచ్ చేసేసాము. స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మామూలుగా లైనింగ్ లేదు కాబట్టి చాలా సింపుల్గా ఒక పావు గంటలోనే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది అనేది. చూడండి డ్రెస్ అనేది మామూలుగా పెట్టి చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూస్తారని. నైటీతో డ్రెస్ అనేది చాలామందికి తెలియదండి ఇలా స్టిచ్ చేసుకోవాలని. ఫస్ట్ అయితే మనం మిషన్ మీద పెట్టేసుకొని ఇలాగ మెడ ఉంటుంది కదా మనకి, ఆ మెడ అనేది క్రాస్గా క్లాత్లు తీసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వేరే కలర్ ఏమీ లేదు కాబట్టి నేను గోట్ ఏమి వేయట్లేదండి, మామూలుగానే డ్రెస్ లాగే స్టిచ్ చేసేస్తున్నాను. మామూలుగా రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుందో అలాగ ఉంటుందండి, సేమ్. క్రాస్గా తీసుకొని మెడకు కాబట్టి, రౌండ్ మెడ కాబట్టి ఎదర. ఇప్పుడైతే కాటన్ క్లాత్ అనేది తీసుకొని మెడ అయితే స్టిచ్ చేసేస్తాను. చూడండి చాలా సింపుల్గా అయితే డ్రెస్ అయితే అయిపోతుంది. రౌండ్ మెడకి ఎప్పుడైనా సరే మనం క్రాస్గానే తీసుకోవాలండి. క్లాత్లు అనేవి క్రాస్గా తీసుకుంటే ఏంటంటే మనకి మెడ అనేది వెనక్కి తిరగబడదనమాట వేసుకున్నప్పుడు. అదే మనం స్ట్రైట్గా తీసుకున్నాం అనుకో వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది మెడ అనేది. ఇలా స్ట్రైట్గా తీసుకొని ఫస్ట్ అయితే మిషన్ మీద పెట్టేసుకొని ఒక రఫ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. మెడ చివరన పట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకున్నామంటే, క్రాస్గా క్లాత్ లేదు కాబట్టి నేనైతే 2 ముక్కల క్లాత్ క్రాస్గా ఉన్నది తీసుకున్నాను. అది మొత్తం కుట్టేస్తాను అనుకోబాకండి, తిరగేసి కట్ చేస్తాను క్లాత్ అనేది. ఫస్ట్ అయితే కుట్టడం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి క్లియర్గా. ఇలాగైతే కుట్టేసుకున్న తర్వాత కత్తెరతో దారాన్ని కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి చిన్నగా కత్తిరించుకోవాలన్నమాట. ఈ కత్తిరింపులు అక్కడక్కడ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మెడ అనేది మనకి ఈజీగా వెనక్కి తిరుగుతుంది. పైనుంచి మనం కుట్టిన క్లాత్ పైనుంచి ఒక కుట్టేసేసుకోవాలి వెనక్కి తిరగడం కోసం. స్ట్రైట్గా పట్టుకొని ఇలాగా కుట్టేసేసుకున్నారంటే ఈ మెడకి వేసిన పీస్ అనేది ఈజీగా వెనక్కి తిరిగిద్ది మనకి. ఒక 1 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కనుమదంతా కత్తిరించేస్తున్నాను చూడండి. ఇలాగ ఒక 1 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కత్తిరించేసుకొని ఆ క్లాత్ అనేది వెనక్కి తిప్పేసి వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి ఒక కుట్టు అనేది. ఇలాగ మొత్తం వెనక్కి పెట్టేసుకొని ఇలాగ ఒక స్టిచ్ చేసుకున్నారంటే మెడ ఆ క్లాతే కాబట్టి మనకి అంతగేం కనపడదండి, డిఫరెంట్ ఏం తెలీదు, సేమ్ కలర్ కాబట్టి. నైటీ కట్ చేసిన తర్వాత చాలా క్లాత్ అనేది మిగిలిందండి. ఇంకా మనకి చిన్న చిన్న మోడల్స్ పెట్టుకుంటాం కదా ఎదర, అలాంటి చిన్న మోడల్స్ కూడా ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇలాగ ఒక స్టిచ్ చేసుకోండి. నేను ఈ నైటీకి ఏంటంటే చిన్న మోడల్ ఒకటి పెట్టానండి, షార్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో వచ్చేసి తీసాను నేను మోడల్ పెట్టేటప్పుడు, సింపుల్గా మోడల్ పెట్టాను క్లాత్ మిగిలిన క్లాత్తో. చూసారు కదా ఎలాగ సింపుల్గా కుడుతున్నాను. నైటీ అనేది చాలా ఈజీగా పావు గంటలోనే కుట్టేశానండి. వీడియో షూట్ చేశాను 14 నిమిషాలు, అదే నిమిషాల్లో కుట్టేశాను నేను ఈ డ్రెస్ అనేది. చూడండి అయిపోయింది మెడ. ఇప్పుడు బ్యాక్ మెడ ఉంటుంది కదా, అది కూడా స్టిచ్ చేసేసి చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎలా రౌండ్ అనేది ఎలా తిరిగిందో. ఇదేంటంటే కాటన్ కాబట్టి కొంచెం అనగడానికి అనేది టైం పట్టిద్దండి. బ్యాక్ పార్ట్ మెడ కూడా సేమ్ అలాగే తిప్పేసుకున్నాను, మీకు చూపించలేదు వీడియోలో ఎంత ఎక్కువ అయిపోద్దని. ఇప్పుడు వచ్చేసి 2 కలిపి కుట్టేసుకుందాం. ఈ 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ మెడ అనేది కొంచెం పెద్దది పెట్టానండి మోడల్ పెడతాకి. బ్యాక్ మెడ ఏమో కొంచెం పైకి పెట్టాను. ఇప్పుడు ఈ 2 ఇలా కలిపి పట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి, సేమ్ ఇటువైపు కూడా.
డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది బాగా. చూసారు కదా, అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ అతికేసుకొని కట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేస్తాను చూడండి. జాయింట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. మనం ఆల్రెడీ హ్యాండ్స్ అనేవి కత్తిరించుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే గబగబా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఏంటంటే కొంచెం లెంత్ కావాలని అన్నారు కాబట్టి నేను ఎదర హ్యాండ్స్ ఎదర కొంచెం కప్స్ వచ్చేలా కుడతాను చూడండి. ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీసేసుకున్నాను. సేమ్ అదే ప్రకారంగా డ్రెస్కి కూడా లోత్ తీసుకోండి, ఒక 1/2 ఇంచుతో ఫ్రంట్ పార్ట్. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఒక డాట్ అయితే పెట్టుకున్నాం కదా కత్తిరించేటప్పుడు. సేమ్ ఆ డాట్ ఏంటంటే భుజం మీద కుట్టు ఉంటుందిగా, ఆ కుట్టు మీద పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. చూడండి చూపిస్తున్నాను. ఇలా భుజం మీద పెట్టేసుకొని ఫస్ట్ ఆ స్టిచ్ పక్క నుంచి ఇటు కుట్టేసుకొని రెండో వైపు సైడ్ ఏమో తిప్పి కుట్టేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి ఇలా కుట్టుకుంటే. చూసారా అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైపు కూడా కుట్టేస్తాను చూడండి. కటింగ్ వీడియో అనేది ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. డ్రెస్ కటింగ్ వీడియో అనేది నైటీతో ఎలా కట్ చేయాలో చాలామందికి తెలియదు కదా. నేనైతే చాలా డ్రెస్సులు అనేవి ఇలా కట్ చేసి కుట్టానండి కస్టమర్లకి. అయిపోయింది. డబల్ కుట్టేసేసుకుందాం. డబల్ స్టిచ్ చేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా కుట్లు అనేవి. జాక్ మిషన్ ఏంటంటే దారం అనేది తెగిపోదండి. ఇంకా మనం నల్ల మిషన్లు ఉంటాయి కదండి, షీలా, ఉషా ఇలాంటి మిషన్లు ఏంటంటే దారం అత్తమానం తెగిపోతూ ఉంటుంది. మనకి జాక్ మిషన్ తీసుకోవడం వల్ల ప్రయోగం ఇదేనండి. బయట కస్టమర్లకి స్టిచ్ చేయాలంటే మనం దగ్గర ఖచ్చితంగా జాక్ మిషన్ అనేది ఉండాలి. బ్లాక్ మిషన్లు, ఉషా అలాంటివి ఉంటాయి కదండి, రాయిలు, విద్య, అవి ఏంటంటే దారం అనేది తెగిపోతూ ఉంటుందండి కుట్టేటప్పుడు. రెండో చెయ్యి కూడా నేను జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి లెంత్ కావాలని చెప్పాను కదండి కొంచెం అంతా. దానికోసం ఎదర క్లాత్ తీసుకొని ఎదర స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. 3 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. కొంచెం కప్పులాగా వచ్చింది అనమాట ఎదర హ్యాండ్కి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ కప్పుని మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసేసుకొని లోపల వైపుకి అయితే మడిచేసుకుందాం. ఆ క్లాత్ కప్పులా ఉంటుందండి హ్యాండ్కి అయితే. లెంత్ తక్కువ ఉన్నప్పుడు హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఆ కుట్టు మీద ఇలాగా కుట్టు మీద పెడతాను చూడండి. ఆ కుట్టు మీద ఇలా స్టిచ్ చేసుకోండి. ఒక పట్టీలాగా ఉంటుంది అనమాట హ్యాండ్కి, ఒక పట్టీ వేసుకున్నట్టు. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చివరను కూడా ఒక స్టిచ్ చేసుకున్నామంటే కొంచెం చూడడానికి బాగుంటుందని కుట్టేస్తున్నాను. చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా కుట్టేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో కదండి, చాలా బాగుంది. మన బ్లౌజులకు కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట పట్టీలాగా. హ్యాండ్ అనేది మనకి లెంత్ తక్కువ అయిపోయినప్పుడు. ఇప్పుడు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే జాయింట్ చేసేసుకుందాము. మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ కట్స్ వస్తాయో అక్కడ అయితే టక్స్ ఇచ్చుకున్నాం కదండి. ఇంకా అదే ప్రకారంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా పెద్ద పని ఉండదండి. అలాగే గుర్తులు పెట్టేసుకున్నామంటే కట్ చేసేటప్పుడే చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి 2 కలుపు పట్టుకొని సమానంగా పెట్టుకోవాలి 2 క్లాతులు అనేవి. టక్స్ అక్కడికి ఇచ్చాను కదండి, అక్కడికి చూపిస్తున్నాను చూడండి.
అక్కడికి వచ్చాక కుట్టు అక్కడికి వచ్చాక ఏంటంటే ఆపేసి మళ్ళీ అదే కుట్టు మీద వెనక్కి రివర్స్ అనేది కుట్టుకోవాలి. చూడండి, వెనక్కి రివర్స్ అనేది కుడుతున్నాను. మళ్ళీ ఇలా కుట్టుకుంటే ఏంటంటే టక్స్ ఇచ్చిన కాడ ఊడిపోదండి కుట్టు, ఒక కుట్టే వేయకూడదు. చూడండి, ఇలా రఫ్ చేసుకుంటే ఒక పక్క అయిపోద్దండి. ఇంకో పక్క కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి టక్స్ ఇచ్చిన కాడకి. చూడండి, సేమ్ అలాగే కుడుతున్నాను. క్లాత్ అనేది సమానంగా పట్టుకొని డ్రెస్ అనేది నిమ్మతంగా స్టిచ్ చేసుకోవాలండి. స్పీడ్గా కుట్టేస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా రాదు, స్లోగా కుట్టుకోవాలండి. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కుట్టేసిన తర్వాత రెండు వైపులా చూడండి అంచులు అనేవి మడిచి కుడుతున్నాను ఒక 1 ఇంచ్తో. డ్రెస్ కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, చూడండి ఒకసారి. నైటీతో డ్రెస్ కటింగ్ వీడియో ఎలా కట్ చేశాను అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నైటీతో. పెద్దవాళ్ళకైనా సరిపోద్దండి ఈ డ్రెస్సు, చిన్నపిల్లలకైనా సరిపోద్ది. ఎందుకంటే నైటీ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెద్దవాళ్ళైనా కుట్టుకోవచ్చు, చిన్నపిల్లలకైనా కుట్టవచ్చు. చిన్నపిల్లలకైతే 2-3 అవుతాయి అనమాట, బాగా చిన్నవాళ్ళకి. పెద్దవాళ్ళకైతే నార్మల్ ఒక 10 ఇయర్స్ 9 ఇయర్స్ వాళ్ళకైతే ఒకటి అయిద్ది. ఒకవైపు స్టిచ్ చేశాను కదండి, ఇంకో వైపు కూడా స్టిచ్ చేస్తాను చూడండి ఒకసారి. మీకు చూపిస్తున్నాను చూడండి. టక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి డ్రెస్కి. గుంజు రాకుండా కుట్టాలి. ఇలాంటివి ఏంటంటే చాలామందికి రావు ఇలాగా కట్స్ కుట్టడం డ్రెస్కి. మెయిన్ డ్రెస్ కట్స్ కుడితేనే డ్రెస్ లుక్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, డ్రెస్ అయితే ఎలా కుట్టేశాను. స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి డ్రెస్కి. ఇప్పుడు వచ్చేసి మొత్తం డ్రెస్ మొత్తం ఒక 1 ఇంచ్తో చుట్టూరుతో కుట్టేసుకున్న తర్వాత మనం డ్రెస్ ఉంటుంది కదండి అది పెట్టి చూసుకోవాలి. ఒక 1 ఇంచ్తో కింద కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. చూసారు కదండి, డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే మోడల్ పెడతాను ఈ డ్రెస్కి. వీడియోలో అయితే పెట్టనండి, షార్ట్ వీడియోలో పెడతాను మోడల్ స్టిచ్చింగ్. ఇప్పుడు వచ్చేసి లూజ్ చూసుకొని హ్యాండ్ లూజు సేమ్ అలాగే ముడతలు లేకుండా తీసుకొని క్లాత్ స్టిచ్ చేసుకుంటున్నాను. సంక దగ్గర కూడా ఒకసారి లూజ్ చూసుకోవాలండి. ఇలాగా సంక దగ్గర కూడా ఇలా లూజ్ చూసుకున్న తర్వాత ఎక్కడికైతే మనకు సరిపోయిందో క్లాత్ అక్కడ కుట్టేసుకొని కటింగ్ ఉంటుంది కదండి కింద అలా క్రాస్గా తిప్పేసుకోవాలి, కటింగ్ దగ్గరికి వెళ్ళకుండా. ఇటువైపు కూడా సేమ్ అదే ప్రకారంగా లూజ్ చూసుకొని హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాను. ఈ కుట్టు కూడా కింద టక్స్ దగ్గరికి వెళ్ళకుండా మధ్యలోకి తిప్పేసుకోవాలండి. కింద షేప్లు ఉన్నాయి కదా మనకి డ్రెస్ కటింగ్స్, వాటి దగ్గరికి అనేది వెళ్ళకూడదు అనమాట కుట్టు అనేది. చూసారు కదండి, డ్రెస్ అయితే ఎలాగా కటింగ్ చేశానో స్టిచ్చింగ్ చేశానో చూడండి ఒకసారి. స్టిచ్చింగ్ చేశాక డ్రెస్ ఎలాగుందో మీకు చూపిద్దామని వీడియో అయితే తీసానండి. ఫుల్ వీడియో కటింగ్ వీడియో కూడా పెట్టాను, అప్లోడ్ చేశాను. స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఎదరైతే నేను ఫ్రంట్ పార్ట్కి మోడల్ అనేది స్టిచ్ చేస్తానండి. చూసారా, నాకైతే సేమ్ వచ్చింది డ్రెస్, కానీ నాకు కాదండి కస్టమర్కి స్టిచ్ చేశాను నేనైతే. చూపిస్తాను చూడండి ఒకసారి పైనుంచి కిందకి. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.